కాంతార మాయావి రహస్యం వీడింది. ఆ పాత్రలోనూ రిషబ్ శెట్టి అదరహో. కాంతార చాప్టర్ 1 లో అందరినీ ఉత్కంఠకు గురి చేసిన మాయావి పాత్ర వెనుక ఉన్న వ్యక్తి ఎవరో చివరకు బయటపడింది. ఆ పాత్రను కూడా హీరో రిషబ్ శెట్టినే పోషించినట్లు హెంబెలా ఫిలిమ్స్ అధికారికంగా వెల్లడించింది. బెర్మే పాత్రలో అద్భుతమైన నటనతో జాతీయ అవార్డు అందుకున్న రిషబ్ ఇప్పుడు మాయావి పాత్రలోనూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. విడుదల చేసిన మేకింగ్ వీడియోలో రిషబ్ మాయావి పాత్ర కోసం మేకప్ వేయించుకున్న దృశ్యాలు చూపించారు. ఆ లుక్ కోసం ఆయన దాదాపు 6 గంటల పాటు కదలకుండా కుర్చీలో కూర్చోవలసి వచ్చింది. తెల్లవారుజామున 3 గంటలకు సెట్ కు చేరుకున్న రిషబ్ ఉదయం 9 గంటల వరకు మేకప్ ప్రక్రియ కొనసాగిందని చిత్ర బృందం తెలిపింది. ఈ వీడియో చూసిన అభిమానులు ఆయన అంకిత భావానికి ఫిదా అవుతున్నారు. సినిమాలో రిషబ్ 2 విభిన్నమైన పాత్రల్లో బెర్మే మరియు మాయావిగా కనిపించారు. 2 రోల్స్ లో చూపిన నటన వైవిధ్యంకు విమర్శకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ పాత్రను రిషబ్ తప్ప మరెవ్వరూ చేయలేరు అంటూ సినీ ప్రముఖులు కూడా మెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే ఆయనకు మరోసారి జాతీయ అవార్డులు ఖాయమంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. నటన పరంగానే కాదు, కాంతార చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద సైతం రికార్డులు బద్దలు కొడుతుంది. విడుదలైన కేవలం 25 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల రూపాయలు పైగా వసూలు సాధించింది. కన్నడతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విజయవంతంగా దూసుకెళ్తుంది. ఈ చిత్రంలో రిషబ్ శెట్టికి జోడీగా రుక్మిణి వసంత్ నటించగా జయరామ్ గుల్లన్ దేవయ్య కీలక పాత్రలో కనిపించారు. అంజనీష్ లోక్నాథ్ సంగీతం అందించగా ఈ చిత్రాన్ని హెంబెలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.